నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో పార్టీల గుట్టు బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు 94% మంది కోటీశ్వరులే. ప్రధాన పార్టీల తరపున దాదాపు 604 మంది రేసులో ఉన్నారు. వారిలో వైసీపీ, టీడీపీ, జనసేన తరపున 307 మంది ఉన్నారు. ఇక వైసీపీ తరపున 165 మంది, టీడీపీ నుంచి 134 మంది, జనసేన నుంచి 18, ఇక బీజేపీ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 79 మంది, సిపిఎం, సిపిఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల సగటు ఆస్తి యావరేజ్ 8 కోట్ల రూపాయలుగా పేర్కొంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ అభ్యర్థులు కోట్లకు పడగలెత్తిన వాళ్ళని ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. అత్యధిక ఆస్తులున్న అభ్యర్థుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు 931 కోట్లు, మాజీ మంత్రి నారాయణకు 824 కోట్లు, సీఎం జగన్కు 757 కోట్లతో మూడో ప్లేస్లో నిలిచారు. ఇక సీఎం జగన్ కుటుంబానికి ఏడాదికి 73 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. జగన్ ఒకరికే ఏడాదికి 57 కోట్లు ఆదాయం వస్తుందని పేర్కొంది. సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి 37 కోట్లు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి 34 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అందులో ప్రస్తావించింది. మొత్తం అసెంబ్లీకి పోటీ చేస్తున్న 543 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో 374 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న వారి సంఖ్య 331 కాగా ఇప్పుడు ఆ సంఖ్య 374కు చేరింది.